అభివృద్ధి అంటే భవనాలు కాదు, ప్రజల వైఖరి మారాలి. శాంతి ఉన్న చోటే అభివృద్ధి పుడుతుంది. ప్రజలు నన్ను ఎంచుకోవాలని కాదు, నేను వారి విశ్వాసానికి అర్హత సాధించాలి. అధికారం పన్నాగాలతో కాదు, నిజాయితీతో నిలబడాలి. జీవితంలో ఒక్కరోజైనా ముఖ్యమంత్రిగా పనిచేస్తే చాలు కళ్ళకనే మన దేశంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి ఎటువంటి రాజకీయ పూర్వ అనుభవం లేకుండా 1 కాదు 2 కాదు ఏకంగా 5 సార్లు ముఖ్యమంత్రిగా సేవలందించి భారతదేశంలోనే అత్యంత కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి గురించి మీకు తెలుసా? ఆయనే పవన్ కుమార్ చామ్లింగ్. ఇంతకీ ఎవరి పవన్ కుమార్ చామ్లింగ్? సిక్కిం ప్రజల జీవితాల్లో ఎందుకంత మమేకం అయిపోయారో చూద్దాం. कसैको हुकुम नपर्दिनु, तपाईको लेभलबाट तपाईको स्तरबाट तुरुन्तै जनतालाई तुरुन्तै जनतामा सहायता पुग्नुपर्छ है. India, the Prime Minister had to go to Sikkim. सिक्किम देश का सबसे पहला स्वच्छ राज्य घोषित किया गया. सिक्किम दुनिया का पहला जैविक राज्य बन गया. Former Chief Minister Pawan Chamling was attacked allegedly by supporters of the ruling SKM. Pawan Kumar Chamling was marshalled out of Sikkim Assembly after he disrupted Leader of the House Prem Singh Julai. मत लगा के निकाल दिया गया है. इसका वजह क्या है? అతని ముందు ప్రజలు అంతటి నమ్మకాన్ని కలిగి ఉన్నారంటే ఆయన ప్రజల పట్ల ఎంతటి విశ్వసనీయతతో పనిచేశారో చెప్పనవసరం లేదు. ఒకరోజు జోరుగా వర్షం పడుతుంది. అయినా వినకుండా బయలుదేరారు పవన్ కుమార్. సీఎం గారు వస్తున్నారని తెలిసి ఒక మహిళ ఏడ్చుకుంటూ ఆయన దగ్గరకు వచ్చింది. ఆమెకు భర్త లేరు, 3 పిల్లలు. కూలీనాలి చేస్తూ పిల్లలను పోషిస్తూ వచ్చింది. కానీ ఎంత కష్టపడినా అవసరానికి డబ్బులు సరిపోవడం లేదు. సరైన ఉద్యోగం చూపమని సీఎం దగ్గరికి వెళ్ళి కంటతడి పెట్టుకుంది. దానికి ఆయన స్పందిస్తూ పీడీటీ అధికారిని పిలిచి ఆమెకి తక్షణం ఏదో ఉద్యోగం చూపాలని ఆదేశించారు. జీతం కూడా 9,000 మించి ఉండాలని చెప్పారు. ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఏముంది? అందరు రాజకీయ నాయకులు చెప్పేదే కదా అనుకోవచ్చు. కానీ ఆయన స్వయంగా పేదలకు సదుపాయాలు అందుతున్నాయా లేదా అనేది పునర్పరిశీలన చేసేవారు. ప్రజల వద్దకే వెళ్ళి వాళ్ళ అధికారులు సమన్వయంగా పనిచేస్తున్నారా అని తెలుసుకునేవారు. అంతలా మమేకం అయిపోయారు వారిలో. అంతటి నిబద్ధత ఒక్కసారిగా వచ్చింది కాదు. దీనికి ఆయన చేసిన కృషి, పట్టుదల ఎంతగానో ఉంది. ఇప్పుడు ఈయన రాజకీయ నేపథ్యం చూద్దాం. 1950 సెప్టెంబర్ 22వ తారీఖున సిక్కిం రాష్ట్రంలో రిస్తి అనే చిన్న మారుమూల గ్రామంలో రైతు కుటుంబంలో కర్తా సింగ్ చామ్లింగ్, ఆశాదేవి చామ్లింగ్ దంపతులకు జన్మించారు. ఈయన చిన్నతనం నుండి కవిత్వం, సాహిత్యం, సామాజిక సేవ పట్ల ఆసక్తి ఎక్కువగా చూపించేవారు. ఆయన పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత జర్నలిస్ట్గా, కవిగా, రచయితగా, సామాజిక కార్యకర్తగా పనిచేశారు. అంతేకాకుండా 100 కంటే ఎక్కువ కవితా సంకలనాలు, కథా పుస్తకాలు రాశారు. ఈయన సాహిత్యంలో ఈయనకు కవి చామ్లింగ్ అనే పేరు కూడా ఉంది. 1970 నుంచి 80ల మధ్య కాలంలో గ్రామ స్థాయిలో రైతు సమస్యలు, గ్రామాల్లో రోడ్లు, పాఠశాలలు, స్థానిక యువత అభివృద్ధి వంటి సమస్యలపై గ్రామ స్థాయిలో నాయకత్వం వహించారు. 1985వ సంవత్సరంలో సిక్కిం సంగ్రామ్ పరిషత్ పార్టీ తరపున పనిచేసి డెంటామ్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. 1989వ సంవత్సరంలో మంత్రివర్గ సభ్యుడిగా సిక్కిం రాష్ట్ర కేబినెట్ మంత్రిగా నియమితులయ్యారు. కానీ పాలనలో అవినీతి, అన్యాయాన్ని చూసే ఆయన మనసు రగిలిపోయింది. 1993వ సంవత్సరంలో సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ అనే పార్టీని స్థాపించి శాంతి, అభివృద్ధి, ప్రజల పరిపాలన అనే 3 సూత్రాలను ప్రతిపాదించారు ఆయన. 1994వ సంవత్సరంలో మొదటిసారిగా సిక్కిం ముఖ్యమంత్రిగా గెలిచారు. అప్పటి నుంచి అసలైన జీవిత ఘట్టం మొదలైంది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, వరుసగా 5 సార్లు ముఖ్యమంత్రిగా గెలిచి 1994 నుంచి 2019 వరకు 25 సంవత్సరాల పాటు సేవలను అందించి ప్రజలకు తనపై ఉన్న అభిమానాన్ని నిలువెత్తిన నిదర్శనంగా చాటుకున్నారు.
స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు ఏ నాయకుడు సాధించలేని కీర్తిని గడించి భారతదేశంలోని అత్యంత కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా నిలిచారు. ప్రజల పట్ల విశ్వసనీయత, నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేస్తే ప్రజలు ఎంతటి దూరానికైనా తీసుకెళ్తారని ఒక్క సిక్కిం రాష్ట్రానికే కాకుండా మొత్తం దేశానికే తనదైన శైలిలో నిరూపించారు. అంతేకాకుండా సిక్కిం రాష్ట్రాన్ని పూర్తిస్థాయి సేంద్రీయ రాష్ట్రంగా మలిచేందుకు ఎంతగానో కృషి చేసి ప్రపంచంలోనే మొట్టమొదటి 100% ఆర్గానిక్ రాష్ట్రంగా నిలిపారు. అడవుల అభివృద్ధి, ప్రకృతి, నదుల పరిరక్షణ కోసం ఎంతగానో కృషి చేశారు. అంతేకాకుండా వ్యవసాయం, వైద్య సేవలు, గ్రామాల అభివృద్ధి, ఉచిత విద్యా సౌకర్యాలు కల్పించారు. సిక్కిం రాష్ట్రాన్ని ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక రాష్ట్రంగా అభివృద్ధి చేశారు. పివి నరసింహారావు గారి నుండి ప్రస్తుతం నరేంద్ర మోడీ గారి వరకు వరుసగా 6 మంది ప్రధానులతో పనిచేసిన అనుభవం ఉన్న ఆయన పార్టీ ముఖ్యం కాదు, రాష్ట్రాల అభివృద్ధి, ప్రజలు మంచి పరిపాలనలో బతుకుతున్నారా అన్న విషయంపై దృష్టి సాధించాలన్నారు ఆయన. అంతేకాకుండా రాజకీయం వారసత్వం కాదని, తన వారసులు రాజకీయాల్లోకి రారని మాటిచ్చారు. తల్లిదండ్రులకు రాజకీయ అనుభవం లేదు, ఎక్కడో మారుమూల నిరుపేద కుటుంబం, సరిగ్గా చదువుకునేందుకు వస్తువులు లేవు, నిరాశావాదాన్ని ప్రత్యక్షంగా అనుభవించారు. అయినా పట్టు విడవకుండా గ్రామస్థాయి నుండి విలువలను, క్రమశిక్షణను విడవకుండా తాను అనుభవించిన దీనస్థితిని తన నాయకత్వంలో ఎవరూ అనుభవించకూడదని ప్రజల తరపున పోరాడి దేశంలోనే ఆదర్శంగా నిలిచారు. మామూలు గ్రామస్థాయి నుండి భారతదేశంలోనే ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా ఈయన జీవిత చరిత్ర కొత్తగా నాయకులుగా ఎదగాలన్న కోరిక ఉన్నవారికి ఎంతో స్ఫూర్తిదాయకం.